హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా, ఖుషిగా ఉన్నా. మీ అందరు బాగున్నారని నేను అనుకుంటాను. ఎందుకంటే మీరు నా వీడియో చూస్తున్నారు కాబట్టి ఆబ్వియస్గా బాగుంటారు. అండ్ ఈ వీడియో చూసినాక ఎలా ఉంటారో నాకు సంబంధమే లేదు. ఎందుకంటే నేనే ఉప్మా చేస్తున్నా. ఉప్మాతో పాటు శనగిత్తనాల పొడి చేస్తాను. అది ఎట్లా చేసేదో చూసేద్దాం. ఫస్ట్ శనగిత్తనాలు మంచిగా ఎంచుకోవాలా. మళ్ళీ వచ్చి ఎండుమిరపకాయలు సేమ్ ప్రొసీజర్ ఎంచుకోవాలా. మళ్ళీ మిక్సీలోకి శనగిత్తనాలు ఫస్ట్ మిక్సీ చేసేసుకోవాలి. శనగిత్తనాలు ప్లస్ ఎండుమిరపకాయలు మిక్సీ చేసేసుకోవాలి విత్ ఉప్పు లేకపోతే అసలు తినలేరు. ఎట్లా తింటారు చెప్పండి? నేను మర్చిపోయినా, మీరు మర్చిపోకూడదు. అట్లా మా అమ్మతో తిట్టించుకొని మళ్ళీ లాస్ట్లో కొంచెం వేసిన, తక్కువ పడింది. మళ్ళీ వచ్చి వెల్లుల్లిపాయ పక్కా కావాలా. అది మళ్ళీ ఉప్మాలోకి ఏవి కావాలంటే మళ్ళీ బాండ్లీ పెట్టుకొని ఎర్రగడ్డలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లేకపోతే ఉప్మానే బాగుండదు. ఎర్రగడ్డలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, మళ్ళీ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగినాక సమ్మంగా పచ్చిశనగకాయలు తీసుకొని బీన్స్ కలర్ఫుల్గా ఉంటుందని అట్లా వేసిన. క్యారెట్లు ఇంట్లో వెజిటేబుల్స్ ఉంటే అన్నీ వేసేయండి. కాకరకాయ వేద్దండి, చేదు వస్తుంది. ఎందుకంటే అందరిని అలాగే స్వీట్గా ఉండరు కదా, అంటే మంచిగా అది ఎట్లున్నా తినలేరు కాబట్టి కాకరకాయ అట్లాంటివన్నీ గట్రా వేద్దండి. వేసేసి మంచిగా నీళ్ళు, నేను ఒక గ్లాస్ ఉప్మా పొడికి 3 గ్లాసులు నీళ్ళు వేస్తాను. మంచిగా వేసి ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ చూడండి. అది ఉడికే అప్పుడు పైకి ఇట్లా బబుల్స్ వస్తుంటాయి. ఆ బబుల్ తీసుకొని టేస్ట్ చేయండి. మళ్ళీ కాల్చుకుంటే నాకు సంబంధమే లేదు. లాస్ట్లో కొత్తిమీర ఉడికే అప్పుడు వేసేసి ఉప్మా పొడి వేసేసి మధ్యలో మిక్స్ చేసుకుంటే ఉప్మా ప్లస్ శనగిత్తనాల పొడి సెట్. నెయ్యి వేసుకొని తింటే బబ్బబ్బబ్బా స్వర్గం. కేక్. బాయ్.